చంద్రబాబు రాజకీయ మాయ జూదం, శకుని రాజకీయాలకు మరోసారి తెరతీసిన చంద్రబాబు వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుల కొనుగోలు కుట్రాట. ఒక్కొక్కరికి 40 కోట్ల నుంచి 70 కోట్ల వరకు ఆఫరు, అక్రమంగా సంపాదించిన సొమ్ముతో ప్రలోభాలు. రాజీనామా చేస్తే వెంటనే ఉప ఎన్నికల్లో టికెట్ ఇస్తామని ఎరా, ఎమ్మెల్యేల బలం ఉన్నందున మళ్లీ గెలిపిస్తామని నమ్మించే యత్నం. 2014-19లో 3 ఎంపీలు 23 మంది ఎమ్మెల్యేల కొనుగోలు. 2015లో తెలంగాణలో ఓటుకు కోట్లు కేసులో దొరికిన వైనం. ఎన్టీ రామారావుకు ఎన్నుపోటుతో అడ్డదారుల అధికారంలోకి, వైస్రాయ్ హోటల్లో సహకరించిన వారికి పొగబెట్టిన నారా. ప్రస్తుతం రాజకీయ ప్రలోభాల కుట్రకు మరింత పదును పెడుతున్న చంద్రబాబు అని చెప్పి చంద్రబాబు రాజకీయ మాయజూదం అంటాడు. అంటే వైఎస్ఆర్సీపీకి ఇలా 11 మంది రాజ్యసభ మెంబర్లు ఉన్నారు. అక్కడ ఎన్డీఏ ప్రభుత్వానికి ఈ 11 మంది రాజ్యసభ మెంబర్ల బలం అవసరం, ఈ సంఖ్య అవసరం ఉంది. అంటే నరేంద్ర మోదీ ప్రభుత్వానికి వైఎస్ఆర్సీపీ మద్దతు తప్పనిసరిగా అవసరం ఉంది. అంటే ఒకవైపు తెలుగుదేశం పార్టీ మద్దతు లోక్సభలో ఎంత అవసరం ఉందో, రాజ్యసభలో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మద్దతు కూడా అంతే అవసరం ఉంది, అంతే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలా అంటే, మొత్తం నా కనుసరణలోనే ఎన్డీఏ ప్రభుత్వం, మోడీ సర్కార్ నా పైన ఆధారపడి ఉండాలి, ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి పాత్ర కానీ జగన్మోహన్ రెడ్డి పైన ఆధారపడే అవకాశం ఉండకుండా చేయాలి అనే ఒక కుట్ర చేస్తున్నాడు. అంటే వైఎస్ఆర్సీపీలో ఉన్న రాజ్యసభ మెంబర్లందరినీ కొని లేదంటే రిజైన్ చేయించి మళ్ళీ బై ఎలక్షన్స్ వచ్చేటట్టు చేసి, ఇవాళ బై ఎలక్షన్స్ వస్తే కూటమికి ఎమ్మెల్యేల సంఖ్య ఉంది కాబట్టి వాళ్ళని తెలుగుదేశం పార్టీ ఎంపీలకు గెలిపించుకొని మోడీ ముందు పెట్టడానికి. లోక్సభలోనే కాదు రాజ్యసభలో కూడా నాకు మెంబర్స్ ఉన్నారు కాబట్టి మీరు జగన్మోహన్ రెడ్డి మాట వినొద్దు, జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీని నమ్మొద్దు అనే ఒక రాజకీయ లబ్ధి కోసం ఇది చేస్తున్నా. దీనికి అడ్డదారులకి అవసరమైతే కొంటమా, అవసరమైతే రిజైన్ చేయించి తీసుకొచ్చి మళ్ళీ ఎలక్షన్స్లో నిలబెట్టి గెలిపించే ప్రయత్నం. మొత్తానికైతే అంటే జగన్మోహన్ రెడ్డి యొక్క పరపతి ఢిల్లీలో లేకుండా చేసే ఒక ప్రయత్నం చేస్తాడు. వాళ్ళకున్న ఎంపీల సంఖ్య బలాన్ని ఈ రాష్ట్రం కోసం, ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం వాడుకోకుండా చేసి హోల్సేల్గా ఇప్పటికే లోక్సభ సభ్యులను తీసిపోయాడ పెట్టిండు నరేంద్ర మోడీ చేతిలో. ఇక్కడ రాజ్యసభ సభ్యులను కూడా ఎక్కడా కూడా ప్రతిపక్షం అనేది ఉండొద్దు, ప్రజల పక్షాన మాట్లాడే వ్యవహారం ఉండొద్దు, ప్రజల పక్షాన మాట్లాడే పార్టీ ఉండొద్దు. ఆయన కోరుకుంటుంది అది. ఏం చేశారు? 16 మంది తెలుగుదేశం పార్టీ ఎంపీలు గెలిపించారు ప్రజలు, 3 బీజేపీ ఎంపీలను గెలిపించారు, ఒక 2 జనసేన, మొత్తం 21 మంది ఎంపీలను గెలిపించారు కూటమికి. 21 మంది ఎంపీలు కలిసి కనీసం ఒక 20,000 కోట్ల రూపాయల గ్రాంట్ కూడా తేలేపోయారు. మన బడ్జెట్లో 15,000 కోట్ల రూపాయల అప్పు తెచ్చారు. మరి మీకు ఏం చేశారని, ఏం ఒరగబెట్టారని మళ్ళీ మీకు రాజ్యసభ మెంబర్లు కావాలి, ఈ రాజ్యసభ మెంబర్లు రిజైన్ చేసి మీ పార్టీ పైన గెలవాలి అంటే మీ సొంత ప్రయోజనాల కోసం, మీ రాజకీయ కక్షల కోసం, మీ రాజకీయ ప్రత్యర్థుల్ని ఇబ్బంది పెట్టడం కోసం కేంద్రాన్ని మీ చేతిలో, మీ గుప్పెట్లో పెట్టుకోవడానికి తప్ప ఏపీకి ఉపయోగపడే వ్యవహారం లేదు అనేది ఇలా స్పష్టంగా అర్థమైంది. ఈ జూదం అయితే మొదలైందట. ఆ జూదం ఎక్కడ దాబోద్దో చూడాలి.